ఓజీ 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 ఇప్పుడు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మ్యానీ అనే నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజ్ హవా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే కదా. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఇదే రేంజ్లో ఓవర్సీస్లోని నార్త్ అమెరికాలోనూ దుమ్ము లేపుతున్నారు పవర్ స్టార్. అంతేనా, కర్ణాటక, తమిళనాడు, కేరళలోనూ ఈ సినిమా రచ్చు చేస్తోంది. అయితే నార్త్ ఇండియాలో మాత్రం సినిమా విడుదలైన మొదటి 2 రోజులు పెద్దగా సందడి కనిపించలేదు. ఇక్కడే అసలు ట్విస్ట్. 3వ రోజు నుంచి నార్త్ ఇండియాలో ఓజీ తుఫాన్ మొదలైంది. రోజురోజుకు ఓజీ సినిమాకు సంబంధించిన థియేటర్ల సంఖ్య పెరుగుతుందని బాలీవుడ్ ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇది మామూలు విషయం కాదండోయ్. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ అయింది. సౌత్లో, ఓవర్సీస్లో ఊహించిన విధంగానే థియేట్రికల్ రిలీజ్ జరిగి మంచి వసూళ్లను సాధిస్తోంది. కానీ పార్ ఇండియా సినిమాగా ప్రచారం చేసిన మేకర్స్ ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెటింగ్ ఉన్న నార్త్ ఇండియాలో రిలీజ్ చేయడంలో కాస్త పొరపాటు చేశారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఓటీటీతో కేవలం 4 వారాలకే ఒప్పందం పెట్టుకోవడంతో ఈ చిత్రం నార్త్ ఇండియాలో భారీ స్థాయిలో రిలీజ్ కాలేకపోయింది. ఇక్కడే మరో కీలక విషయముంది. హిందీ బెల్ట్లోని మల్టీప్లెక్స్ చైన్స్లో ఏ సినిమా విడుదల కావాలన్నా 8 వారాల వరకు ఓటీటీకి స్ట్రీమింగ్ హక్కులు అస్సలు ఇవ్వకూడదు. 8 వారాలు థియేట్రికల్ రన్ జరగాల్సిందే. కానీ ఓజీ సినిమా మాత్రం అన్ని భాషల్లో 4 వారాలకే స్ట్రీమింగ్ హక్కులని ఇచ్చేసింది. దీంతో నార్త్ మార్కెట్లో ఓజీ తన హవా చూపించే మంచి అవకాశాన్ని కోల్పోయిందని పలువురు సినీ నిపుణులు అంటున్నారు. నిజానికి నార్త్లో హిందీ వర్షన్తో ఓపెనింగ్ డే అత్యల్కంగా సింగిల్ స్క్రీన్స్లో విడుదలైన మంచి టాక్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓవర్సీస్, సౌత్ అంతటా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మ్యానియానే ఉండటంతో ఈ సినిమాపై నార్త్ ఆడియన్స్లోనూ ఆసక్తి పెరిగింది. దీంతో ప్రదర్శించిన థియేటర్లో ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఇదే ఊపులో తప్పనిసరిగా హిందీ వర్షన్ కోసం థియేటర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ మేరకు నార్త్లో ఓజీ మూవీ హిందీ వర్షన్ కోసం థియేటర్లను పెంచుతూ పోతున్నారు. పాజిటివ్ టాక్తో పాటు మౌత్ టాక్ భారీ స్థాయిలో ఉండటంతో హిందీలోనూ ఓజీ హవా కొనసాగుతోంది. ఇక గణాంకాలు చూస్తే షాక్ అవుతారు. తొలి రోజు సెప్టెంబర్ 25న హిందీలో కేవలం 556 థియేటర్లో 1574 షోలు మాత్రమే ప్రదర్శితమైంది ఓజీ సినిమా. కానీ రెండో రోజు సెప్టెంబర్ 26న 777 థియేటర్లో 2390 షోల ప్రదర్శితమైంది. ఇక మూడో రోజు సెప్టెంబర్ 27న 804 థియేటర్లో 2599 షోలుగా ఓజీ సినిమాను ప్రదర్శించారని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక సెప్టెంబర్ 28న 4వ రోజు హిందీ వర్షన్ ఏకంగా 850 థియేటర్లో 2500 షోలు ప్రదర్శితమవుతుందని తెలుపుతున్నారు. కేవలం 4 రోజుల్లో థియేటర్ల సంఖ్య 300 వరకు పెరగడం నిజంగా విశేషంగా మారింది. నార్త్లో ఈ రేంజ్లో ఓజీ దూసుకుపోతుంటే మరికొద్ది రోజుల్లో కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం అనిపిస్తోంది. మీరేమంటారు? ఓజీ ప్రభంజనం ఇంకా ఏ రేంజ్కు చేరుతుంది అని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాలను పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మర్చిపోకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.